రాజమండ్రి ఏవి అపార రోడ్లో ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ప్రమాద ఘటనలపై రాజనగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీకి చెందినటువంటి డెర్మటాలజిస్ట్ మెడికో విద్యార్థి అయితే బ్రెయిన్ డెడ్ అయ్యే వరకు కూడా పరిస్థితి అయితే దారి తీస్తుందని చెప్పాలి. ప్రధానంగా ఏదైతే ఇద్దరు యువకులు అతివేగంగా వచ్చి కారుతో వాళ్ళ స్కూటీని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై ప్రకాశ్ నగర్ పోలీసులు అయితే రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పక్కన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీని ఘటన సంబంధించిన వివరాలు కూడా రాజమండ్రి సెంట్రల్ జోన్ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో సుభాష్ కూడా మీడియా ముఖంగా కూడా పలు వివరాలు అయితే దీనికి సంబంధించిన వివరాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ఘటన గత సోమవారం నాడే జరిగింది. సోమవారం 3వ తేదీన రాత్రి 10:30 గంటలకి ఏదైతే రాజనగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ సంబంధించిన డెర్మటాలజిస్ట్ సంబంధించిన మెడికో విద్యార్థి ప్రియాంకతో పాటు అలాగే రేడియాలజీ సంబంధించినటువంటి దుర్గా అలాగే వెంకట దుర్గా సాయి ఎవరైతే ఉన్నారో అలాగే ఇద్దరు కూడా ఆ రోజు సరదాగా సినిమాకి అయితే స్నేహితులు ఇద్దరు కూడా రావడం జరిగింది. ఆ సినిమా చూసి వెళ్ళిపోతున్న క్రమంలోనే అప్పటికే ఆ సినిమా చూసేందుకు వచ్చినటువంటి ఇద్దరు యువకులు అలాగే మన ఎక్సాన్ కారు కూడా చూసాం. ఆ కారులోనే ప్రధానంగా చూసుకుంటే వీళ్ళు అలాగే సూరవరపు ధనుంజ ఎవరైతే ఉన్నారో సూరవరపు దస్వంత్తో పాటు జోసెఫ్ ఆండ్రూస్ ఇద్దరు కూడా సినిమాకి రావడం జరిగింది. ఆ క్రమంలోనే వాళ్ళు అదే హోటల్లో వాళ్ళు స్నాక్స్ తిన్నారు. తర్వాత సినిమా వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి వారిని అయితే బ్రీత్ అనలైజర్ కూడా చేసి అక్కడ ఉన్నటువంటి మాల్ యజమానులు సినిమా చూసేందుకు లోపలికైతే అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళతో మాల్ యాజమాన్యంతో కూడా వాళ్ళంతా కూడా గొడవకు దిగారు. గొడవ దిగిన క్రమంలోనే ఈ ఉదంతం అయితే జరిగింది. ఆ గొడవ దిగి వాళ్ళ సినిమా లోపలికి మీరు మద్యం సేవించి ఉన్నారు కాబట్టి లోపలికి వెళ్ళేందుకు వీలు లేదని కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళిద్దరు కూడా వాళ్ళతో వాగ్వాదం దిగి వాళ్ళపై కూడా దాడి చేసినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళ లోపలికి అనుమతించకపోవడంతో కోపంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సూరవరపు దస్వంత్తో పాటు అలాగే జోసెఫ్ అడ్వైజర్ ఇద్దరు కూడా అతివేగంగా కారు తిరిగి వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో వీళ్ళిద్దరూ ఎవరైతే మెడికల్ కాలేజ్ ఇద్దరు ప్రియాంకతో పాటు అలాగే వెంకట దుర్గ సాయి ఇద్దరు కూడా స్కూటీ మీద వెళ్ళిపోతున్నారు. ఆ బయటికి అవుట్ గేట్ వెంట వెళ్ళిపోతున్న క్రమంలో ఒక్కసారిగా కారు ఏదైతే రావడం కారులో ఉన్నటువంటి ఇద్దరు కూడా అతివేగంగా 2 సార్లు ఢీకొట్టి 3వసారి గేటు దాటిన తర్వాత ప్రియాంక వెళ్తున్నటువంటి స్కూటీని అలాగే ఇద్దరిని కూడా ఢీకొట్టి తన మీద నుంచి వెక్కించుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ రక్తపు మరుగులో ఉన్నటువంటి ప్రియాంకను అక్కడ అప్పటికే వెంకట దుర్గా ప్రసాద్ ఇద్దరు కూడా గాయాలు అవడంతో స్థానికులు వెంటనే ఒటాబొట్టిన స్వతంత్ర హాస్పిటల్కి అయితే తరలించి తనకి మెరుగైన వైద్యం ఇస్తూ తనకి పరిస్థితి తలకి హెడ్ ఇంజురీ అవడంతోనే తనని అయితే ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళని సికింద్రాబాద్లో ఆ కిమ్స్ హాస్పిటల్కి తరలించడానికి కూడా తెలిసి వస్తుంది. ఈ ఘటనపై ఇప్పటికే ఎవరైతే సూరవరపు దస్వంత్తో పాటు జోసెఫ్ అడ్వైజర్లు ఇద్దరిపైన కూడా అప్పుడు ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే పక్కన మాల్ యాజమాన్యం ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసి రెండు కేసులు అయితే వాళ్ళిద్దరిపై కూడా నమోదైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ప్రకాశ్ నగర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో అలాగే సిఐ బాజీలాల్ కూడా ఈ ఘటన జరిగిన వెంటనే వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ స్టేట్మెంట్ ఎవరైతే ఉన్నారో అలాగే మళ్ళీ వెంకట దుర్గా సాయి ఉమేష్ ఎవరైతే ఉన్నారో తనతో పాటు ప్రియాంకతో వచ్చినటువంటి విద్యార్థి ఇద్దరు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రకాశ్ నగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్టుగా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ ప్రయాణం ఎవరైతే ప్రియాంకతో పాటు అలాగే వెంకట దుర్గా సాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రయాణం చేసినటువంటి వాహనం ఇక్కడ ఉంది. ఈ ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వెహికల్కి సంబంధించినటువంటి ఇక్కడ ఏ విధంగా ఢీకొట్టారు చూడొచ్చు. ఏదైతే మనకు ఇప్పుడు ఉన్నటువంటి కారు ఏదైతే నెక్సాన్ కారు ఏదైతే ఉందో కారుతో మనం చూసాం సీసీ ఫుటేజ్లో ఇక్కడ బలంగా ఢీకొట్టి ఒక్కసారిగా 2 సార్లు ఢీకొట్టడం 3వసారి ఇది ఒక్కసారిగా ఢీకొట్టిన నేపథ్యంలో మనం చూడొచ్చు. ఇంకా ఈ స్కూటీకి ఏదైతే ప్రియాంక తనతో వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వెంకట దుర్గా సాయి ఉమేష్ ఇద్దరు కూడా రావడం జరిగింది. మనం చూడొచ్చు. ఇంకా ఈ కారులోనే వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్లు కూడా ఉన్నట్టుగా తెలుసుకొస్తుంది. చూద్దాం ఒక్కసారి వీళ్ళకి సంబంధించినటువంటి కారు ఇది జిఎస్ఎల్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఎంట్రీ పాస్ అలాగే గేట్ పాస్ అనుకుంటా. ఈ పాస్లో వాళ్ళకైతే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో పర్మిషన్ తీసుకుని వస్తారు. పర్మిషన్ తీసుకుని వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేందుకు ఉన్నటువంటి గేట్ పాస్ కూడా మనం చూస్తున్నాం. ఇందులో ఇంకా గేట్ పాసులతో పాటు ఇంకా అనేక మార్లు వచ్చినటువంటి గేట్ పాసులు కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా
గేట్ పాస్‌లే వాళ్ళు వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి గేట్ పాస్‌లు కూడా ఇందులో ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే ఈ పాస్ చూపిస్తేనే లోపలికైతే అనుమతిస్తారు. ఈ విధంగా పర్మిషన్ తీసుకొని అందులో రావడం జరిగింది. సరిగ్గా ఇదే వెహికల్ అంటే తిరిగి వెళ్ళిపోతున్నారు. అలాగే ప్రియాంకతో పాటు అతనితో వచ్చినటువంటి సాయి వెంకట దుర్గ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ బైక్ ప్రమాదానికి అయితే గురైంది. చూడొచ్చు ఈ నెంబరు చూడొచ్చు ఇక్కడ ఏపీ 16 FE 6503 6503 నెంబర్ గల ఇక్కడ స్కూటీని కూడా చూస్తున్నాం. ఈ స్కూటీ మీదే ప్రియాంకతో పాటు తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వెంకట దుర్గ సాయి ఇద్దరు కూడా రావడం జరిగింది. ఈ స్కూటీ మీద మనం చూడొచ్చు మెడికోకి సంబంధించిన సింబల్ కూడా తను డెర్మటాలజిస్ట్ పీజీ చదువుతుంది కాబట్టి తనకు సంబంధించిన స్కూటీ ఇక్కడ ఉంటుంది. ప్రధానంగా తన స్వస్థలం చూసుకుంటే కర్నూలు అంటున్నారు. కర్నూలు నుంచి తన హైదరాబాద్లోనే కుటుంబ సభ్యులు సెటిల్ అయిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ ఉండి తనైతే చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగానే తను సోమవారం నాడు తన స్నేహితుడితో కలిసి రావడం జరిగింది. మనకు మరో వచ్చిన క్రమంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించింది. అలాగే ప్రస్తుతం చూడొచ్చు ఎవరైతే అతివేగంగా ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో అదే ఈ కారు. ఇప్పుడు కారు ఉపయోగించినటువంటి ఇదే కారుని అయితే ఉపయోగించారు. వాళ్ళు సంబంధించిన అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో దస్వంత్, అలాగే సోరవరపు దస్వంత్కి సంబంధించిన కారు, ఆండ్రూ జోసెఫ్ అడ్వైజర్ ఇద్దరు కూడా ఇదే కారు మనం చూస్తున్నాం. దస్వంత్ సంబంధించిన పేరు కూడా మనం ఈ కారు మీద చూస్తున్నాం. అదే దస్వంత్ ఈ కారుని అయితే డ్రైవ్ చేశారు. ఈ నెక్సాన్ కారునే వాళ్ళు ఉపయోగించారు. అంటే ప్రధానంగా ఇదే కారులో వాళ్ళు వెళ్ళడం, అలాగే ఈ కారులోనే సినిమా చూస్తూ వాళ్ళైతే ప్రధానంగా చూడొచ్చు. ఇదే కారులో అయితే రావడం ఎవరైతే సినిమాకి వెళ్దామని ఇద్దరు కూడా అలాగే సోరవరపు దస్వంత్తో పాటు అలాగే అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఇదే కారులో రావడం జరిగింది. సోమవారం నాడు రాత్రి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఇదే కారులో రావడం, ఈ కారు కూడా సరైన నెంబర్ బోర్డు కూడా ప్రస్తుతం అయితే తొలగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పుడు పోలీసులు తొలగించారా మరి ఏం చేశారని తెలియదు. ఈ కారుని అయితే కారుతో పాటు స్కూటీని కూడా ఇప్పుడు పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడే దీన్ని అయితే తరలించారు. మరో పక్కన నిందితులు ప్రమాదం జరిగిన వెంటనే సోరవరపు దస్వంత్తో పాటు అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో అడ్వైజర్ ఇద్దరు కూడా పరారైనట్టుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం. కానీ నిందితులను ఆ రోజే అదుపులో తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. అంటే దీనికి సంబంధించినటువంటి విషయం ఇంకా పూర్తి వివరాలు అయితే కేసు అయితే ఇన్వెస్టిగేషన్లో ఉంది. పక్కన ప్రియాంక పరిస్థితి విస్తృతంగా ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం జరిగిన ప్రకారంగానే కేసును అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే సోరవరపు దస్వంత్తో పాటు అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా వాళ్ళపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కారుని ఇదే కారు మీద వేగంగా రావడం, 2 సార్లు ఢీకొట్టడం, ఢీకొట్టిన నేపథ్యంలో చివరిసారిగా వాళ్ళు ఏదైతే గేట్ మనం చూసాం సీసీ ఫుటేజ్లో, ఆ సీసీ ఫుటేజ్లో చూసిన తర్వాత వాళ్ళు మొదటి ఢీకొట్టారు. ప్రియాంక ఎవరైతే మెడికల్ విద్యార్థి ప్రియాంక కూడా వెనకాల కూర్చుంది. పొరపాటున జరిగి ఉంటుందని కూడా అనుకున్నది. మళ్ళీ రెండోసారి గేట్ దగ్గరికి వెళ్ళబోదు ఢీకొట్టారు. గేట్ దాటిన వెంటనే ఒక్కసారిగా వేగం పెంచి దస్వంత్తో పాటు దస్వంత్ డ్రైవ్ చేస్తున్నాడు. అంటే దస్వంత్ డ్రైవ్ చేస్తుండగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా ఉంది. ఏమనగా ప్రస్తుతం ప్రకాశ్ నగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఏవన్గా కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం సోరవరపు దస్వంత్ A1గాను A2గా ఆండ్రూ జోసెఫ్ అడ్వైజ్డ్ ఎవరైతే ఉన్నారో అడ్వైజ్డ్ ఇద్దరు కూడా ఈ కేసును అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం వాళ్ళు ఏ విధంగా ఉన్న కారులో ఏమన్నా ఉన్నాయేమో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ కారు ఇక్కడికైతే తీసుకొచ్చారు. కారులో వాళ్ళ కేబుల్ ఒకటి ఛార్జింగ్ అయితే ఉంది. వాళ్ళు ఢీకొట్టినటువంటి కారుకి ఎటువంటి ఇంకా ఏమైనా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారిగా ఢీకొట్టిన నేపథ్యంలో వాళ్ళకి ఈ కారు అయితే ఇదే కారుని ఇద్దరు కూడా ఉపయోగించిన నేపథ్యంలోనే ఇద్దరిపై కూడా ఆ కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద అయితే ఈ కేసు సంచలనంగా మారింది. ఈ ఘటన ప్రస్తుతం రాజమండ్రిలో అలాగే జరిగినటువంటి ఘటనపై అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఇప్పుడు సెంట్రల్ జోన్ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో అతను కూడా మీడియా ముఖంగా కూడా చెప్పుకొచ్చారు. ఈ ఘటన ఏ విధంగా జరిగింది, మొదట ప్రమాదం జరిగింది కాబట్టి ప్రమాదంగానే ఇప్పుడు కేసులు నమోదు చేసి సెక్షన్లు పెట్టినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. అందులో ఇప్పుడు ఏదైతే ప్రకాశ్
నగర్ పోలీసులు ఇచ్చినటువంటి ఏదైతే ప్రెస్ నోట్ అయితే ఉందో అందులో ప్రెస్ నోట్లో మనం చూసుకుంటే అలాగే వాళ్ళపైన ఏదైతే ఈ జరిగిన ఘటన వెంటనే అలాగే మళ్ళీ వెంకట దుర్గా సాయి ఉమేష్ హాస్పిటల్లో స్టేట్మెంట్ ప్రకారంగా అయితే ప్రకాశ్ నగర్ పోలీసులు క్రైమ్ నెంబర్ 134 బై 2026 అండర్ సెక్షన్ ఏదైతే ఉందో 125B అలాగే బిఎన్ఎస్ కేసు కింద A1గా సూరవరపు దశవంతుతో పాటు A2గా అడ్వైజ్ జోసెఫ్ ఆండ్రూ జోసెఫ్ అడ్వైజర్ అయితే ఇద్దరిని కూడా నమోదు చేసుకుని ఉంది. అంతేకాకుండా అదేవిధంగా ప్రసాద్ ఆదిత్య మాల్ సినిమా మేనేజర్ విజయ్ వారి ఇద్దరికి మీద కూడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్నే క్రైమ్ నెంబర్ 134/2026 అండర్ సెక్షన్ 118 కింద 1 కింద ఒకటి, అలాగే 351/2/1 కింద ఒకటి, అలాగే రెడ్ విత్ ఏదైతే 3/5 బిఎస్ఎన్ కేసుల కింద అయితే ఇద్దరికి మీద రెండు కేసులు, అంటే ఒక పక్కన మాల్ యాజమాన్యం ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఒక కేసు, అలాగే వీళ్ళని ఈ విధంగా నిర్లక్ష్యంగా వీళ్ళ డ్రైవింగ్ ఏదైతే ఉందో అతివేగం ప్రధానంగా కొన్ని ఇంట్ల కింద అయితే నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా స్పీడ్గా వచ్చి స్కూటీ వెనక నుంచి ఢీకొట్టినట్టుగా ఈ యొక్క సెక్షన్ల కింద అయితే ప్రస్తుతం కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎవరైతే ప్రియాంక పరిస్థితి కాస్త మిశ్రమంగా ఉంది. తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో తనకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి, కానీ ప్రియాంక మాత్రం బ్రెయిన్ డెడ్ అవ్విందని కూడా వైద్యులు నిర్ధారించడంతోనే ఇక్కడ రాజమండ్రి నుంచి ప్రస్తుతం సికింద్రాబాద్ అయితే నిన్న రాత్రి తరలించినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. తన పరిస్థితి అయితే విషమంగా ఉంది. ప్రస్తుతం దీనిపై అయితే అనేక విధాలుగా అనుమానాలు ఉన్నప్పటికీ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసేందుకు పోలీసులు కూడా మీడియా ముఖంగా కూడా జరిగినటువంటి ఘటనపై కూడా వివరాలు ఇచ్చారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటన ఎవరైతేనో మెడికల్ విద్యార్థి ప్రియాంకకి, అలాగే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సూరవరపు దశవంతకు ఎవరికి కూడా వీళ్ళకి మొదటగా ఎటువంటి గొడవ జరగలేదు. కేవలం వీళ్ళకి మాల్ యాజమాన్యానికి మాత్రమే మొదటగా గొడవ జరిగింది. వాళ్ళ సినిమా హాల్లోకి అనుమతించకపోవడం, మద్యం సేవించడం వల్ల వాళ్ళు అనుమతించకపోవడం, ఈ ఘటన మాత్రమే జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు లోపలికి వెళ్లకుండా వాళ్ళు ఆవేశపూర్వకంగా రావడం, కారు తీసుకుని బయటకు వెళ్ళే ప్రయత్నం చేయడం, అదే సమయంలో వాళ్ళు తిరిగి వెళ్తున్నటువంటి ఎవరైతే మెడికల్ విద్యార్థి ప్రియాంకతో పాటు తన స్నేహితులు ఇద్దరు కూడా స్కూటీ వెళ్తుంటే వాళ్ళ మీద కోపంతో వీళ్ళు అతివేగంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ అతివేగంగా స్పీడ్గా వెళ్తూ వీళ్ళు కారు ఏదైతే ఆదిత్యమాల్ గేటు దాటిన తర్వాత వెంటనే ఢీకొట్టి వాళ్ళ ప్రమాదానికి కారణమైంది. ఇప్పుడు ప్రస్తుతం తనకు తలకు బలమైన గాయం తగలడంతోనే తన బ్రెయిన్ డెడ్గా కూడా ఇప్పుడు వైద్యులు నిర్ధారించినటువంటి పరిస్థితి. తన పరిస్థితి మరి ఎలా ఉందో ఏంటనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ప్రకాశ్ నగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతుందని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి.